నమస్తే, వెల్కమ్ టు HCV న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రపంచ యోగా డే సందర్భంగా శనివారం మండల గ్రామంలో మెగా యోగా కార్యక్రమాలు. ఎంపీడీఓ అత్తోట దీప్తి. పళ్ళ మార్కెట్ సెంటర్లో తూనికల కొలతలు, అధికారుల తనిఖీలు, 10 కేసులు నమోదు. తెనాలి శాఖ అధికారి శేషసాయి. మండల రెవెన్యూ కాలనీలో ఘనంగా రెవెన్యూ డే ఉత్సవాలు. విశ్రాంత ఉద్యోగులను సత్కరించిన తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ. ప్రపంచానికి పతంజలి మహర్షి అందించిన యోగా ప్రాధాన్యతను చాటుతూ వరల్డ్ యోగా డే సందర్భంగా మండల గ్రామాల్లో మెగా కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు ఎంపీడీఓ అత్తోట దీప్తి పేర్కొన్నారు. స్థానిక కొత్తపేటలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ అత్తోట దీప్తి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ వరల్డ్ యోగా డే సందర్భంగా శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మండలాల్లో కూడా యోగా మెగా కార్యక్రమాన్ని గ్రామ స్థాయిలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ విశాఖలో జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమాన్ని గత నెల రోజులుగా విస్తృతమైన అంశాలతో ప్రజల్లోకి తీసుకువెళ్లిందని తెలిపారు. ముగింపుగా వరల్డ్ యోగా డే సందర్భంగా నిర్వహించే మెగా కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు. ఇందుకు గాను గ్రామాల్లో చేపట్టబోయే కార్యక్రమాలను మీడియాకు వివరించారు. రేపు జూన్ 21వ తారీఖున ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఒక మెగా కార్యక్రమాన్ని అన్ని మండలాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రోగ్రాం జరుగుతూ ఉంది. గౌరవ ప్రధానమంత్రి గారు ఈ ప్రోగ్రాంకి వైజాగ్ నుంచి అటెండ్ అవుతూ ఉన్నారు. దీన్ని పురస్కరించుకొని లాస్ట్ 1 మంత్ నుంచి చాలామంది సిటిజన్స్ని రిజిస్టర్ చేయడం, మ్యాప్ చేయడం, తర్వాత వెన్యూస్ని ఐడెంటిఫై చేయడం. రేపటి రోజున ఒక మెగా యోగా డేని మనం సెలబ్రేట్ చేయబోతూ ఉన్నాము. రేపు మార్నింగ్ 6 o'clock నుంచి 8:30 లోపల ఇది మనకు 173 వెన్యూస్ ఐడెంటిఫై చేశాము. ఒక్కొక్క పంచాయతీని బట్టి 7 వెన్యూస్, 8 వెన్యూస్ అట్లా ఐడెంటిఫై చేశాము. స్కూల్స్, అంగన్వాడీ సెంటర్స్, సచివాలయం బిల్డింగ్స్ ఇట్లాగా 173 వెన్యూస్. ప్రతి వెన్యూకు కూడా ఒక ఫంక్షనల్ అసిస్టెంట్ని మనం ఇన్ఛార్జ్గా పెట్టడం జరిగింది. ఎవరినైతే మనం మ్యాప్ చేశామో ఒక్కొక్క ట్రైనర్కి మనం 300 మందిని మ్యాప్ చేయడం జరిగింది. ఆ 300 మంది కూడాను ఆ రోజు అటెండ్ అవుతారు. అటెండ్ అవ్వడమే కాకుండా వాళ్ళు ఆ రోజు యోగా కంప్లీట్ చేసి 2 crore మెంబర్స్తో ఒక వరల్డ్ రికార్డ్ అనేది ప్లాన్ చేశారు. కాబట్టి ఏఐ ద్వారా ఇదంతా కూడా మానిటర్ చేయడం జరుగుతూ ఉంది. ప్రతి వెన్యూలో కూడాను ఒక ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ ద్వారా అవన్నీ కూడా యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంది. సో ఫంక్షనల్ అసిస్టెంట్స్కి, పంచాయతీ సెక్రటరీస్కి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మనం మండల్ లెవెల్ ఆఫీసర్స్తో ఒక మీటింగ్, తహసీల్దార్ గారు ఇతర మండల్ లెవెల్ ఆఫీసర్స్తో ఒక మీటింగ్ అనేది, కోఆర్డినేషన్ మీటింగ్ అనేది కండక్ట్ చేస్తున్నాము. ప్రతి మండల్ లెవెల్ ఆఫీసర్కి ఒక 2 విలేజెస్ని మనం ఇన్ఛార్జ్గా ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఆ 2 విలేజెస్లో ఉన్న వెన్యూస్ అన్నింటినీ కూడా వాళ్ళు కొంచెం మానిటర్ చేస్తా, పబ్లిక్ అందరూ అందుబాటులోకి వస్తున్నారా, వెన్యూ ఇన్ఛార్జెస్ అటెండ్ అయ్యారా లేదా అనేది వాళ్ళు చూసుకుంటారు, మానిటర్ చేస్తారు. సో రేపు జరిగిన ప్రోగ్రామ్ని గ్రాండ్ సక్సెస్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ కోఆర్డినేషన్ మీటింగ్ అనేది కండక్ట్ చేస్తూ ఉన్నాం. దానికి ఏపీఎంని, తర్వాత ఏపీఓని ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి పబ్లిక్ని మొబిలైజ్ చేయవలసిందిగా కోరాం. ఏపీఎం గారు కూడా రేపు ప్రతి వెన్యూకి వాళ్ళ వైపు నుంచి వాళ్ళ కింద స్టాఫ్కి చెప్పి పబ్లిక్ని మొబిలైజ్ చేస్తున్నారు. అదేవిధంగా నేను సాయంత్రం మళ్ళీ ఫీల్డ్ అసిస్టెంట్స్తో ఒక మీటింగ్ పెడతాను. ఆల్రెడీ ఏపీఓకి నిన్న కూడా చెప్పాను, వాళ్ళకి కూడా ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళిపోయినాయి. సో రేపు జరిగే ఈ ప్రోగ్రామ్ని ప్రతి ఒక్కళ్ళు విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. ప్రజలకు దగ్గరగా సేవలు అందించే శాఖ రెవెన్యూ శాఖని 1786 నుండి రెవెన్యూ కార్యాలయ సేవలున్నాయని మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ రెవెన్యూ డే సందర్భంగా పేర్కొన్నారు. స్థానిక మండల రెవెన్యూ కార్యాలయంలో శుక్రవారం రెవెన్యూ డే ఉత్సవాలను తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. విధి నిర్వహణలో రెవెన్యూ శాఖలో విలువైన సేవలు అందించిన విశ్రాంత రెవెన్యూ ఉద్యోగులను గోపాలకృష్ణ సత్కరించారు. అనంతరం కార్యక్రమ ప్రాధాన్యతను మీడియాకు వివరించారు. రెవెన్యూ శాఖ ద్వారా మెరుగైన సేవలు అందించిన విశ్రాంత ఉద్యోగుల అనుభవాలను ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న సిబ్బంది తెలుసుకుని ఉపయోగించుకోవాలన్నారు. ప్రజలకు దగ్గరగా సేవలు అందించి రెవెన్యూ శాఖ మరింత పారదర్శకంగా ప్రజలకు సేవలు అందించాలన్న భావనను వ్యక్తం చేస్తూ తన వంతుగా ప్రజలకు చేరువగా ఉంటున్న విధానాన్ని వివరించారు. రెవెన్యూ డే జరుపుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో తీసుకురావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. విశ్రాంత రెవెన్యూ ఉద్యోగులు తమ అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత రెవెన్యూ ఉద్యోగులు, మండల రెవెన్యూ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. అత్యంత దగ్గరగా ప్రజలకు ఉండే శాఖ రెవెన్యూ శాఖ. ప్రజలకు సర్వీస్ చేయడం, అందులో ఈ రెవెన్యూ శాఖలో ఉద్యోగం చేయడం నేను ఒక వరంగా భావిస్తా ఉన్నాను. ప్రభుత్వం కూడా ఈ రెవెన్యూ డే ఈ 20వ తారీఖున జూన్ 20న జరపాలని పెద్ద మనసుతో వాళ్ళ ప్రభుత్వం కూడా అంగీకరించి ఒక జీవో కూడా రిలీజ్ చేసింది మాకోసం. మరి ఇందులో భాగంగా రెవెన్యూ ఉద్యోగి రిటైర్ అయినా కానీ వాళ్ళు రెవెన్యూ ఉద్యోగి అని నేను భావిస్తూ ఉంటా. మరి రిటైర్ అయిన వాళ్ళని, పెద్దవాళ్ళని గౌరవించడం మన సాంప్రదాయం అని నేను ఈరోజు వాళ్ళందరినీ ఇన్వైట్ చేశాను.
హృదయపూర్వకంగా వారందరికీ కూడా వారు రెవెన్యూ శాఖ అందించిన సేవల్ని గుర్తు చేసుకుంటూ వారితో కాసేపు సమయం గడపడం నాకు ఆనందంగా ఉంది. రాబోయే రోజుల్లో రెవెన్యూ శాఖ ఇంకా ప్రజలకు దగ్గర అవ్వాలి. పేదవాళ్ళకి సర్వీస్ చేసే శాఖ రెవెన్యూ శాఖ చక్కగా విలువలతో కూడిన విధంగా ప్రజలకి దగ్గరయ్యి వారు చేయగలిగే పనులు, న్యాయబద్ధంగా ఉండే పనులు వారిని తిప్పుకోకుండా వెనువెంటనే చేసే విధంగా నేను వచ్చిన దగ్గర నుంచి కూడా కృషి చేస్తూ ఉన్నాం. మరి ఆ విధంగానే సిబ్బందికి ట్రైనింగ్ ఇస్తున్నాం. రెవెన్యూ శాఖ ప్రజల ముందు తలెత్తుకొని ఉండే విధంగా మన ఉద్యోగులు అందరూ పనిచేయాలని కూడా నేను సూచిస్తూ ఉన్నా. మరి రెవెన్యూ డే జరుపుకోవడానికి అవకాశం ఇచ్చిన జిల్లా కలెక్టర్ గారికి, అట్లాగే మా అసోసియేషన్ గుంటూరు జిల్లా రెవెన్యూ అసోసియేషన్కి, డిఆర్ఓ గారికి, సబ్ కలెక్టర్ గారికి, ప్రతి ఒక్కళ్ళకి నేను ఇన్వైట్ చేయగానే ఇక్కడికి విచ్చేసిన మరి మా పెద్దలు, మా గురుతుల్యులు, రెవెన్యూ ఉద్యోగులందరికీ కూడా పేరు పేరున నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. రిటైర్డ్ ఎంప్లాయీస్ కొరకు, ప్రస్తుత ఎంప్లాయీస్ కొరకు ఒక రెవెన్యూ భవన్ లాగా బిల్డింగ్ లాగా కూడా ఏర్పాటు చేస్తున్నారు. మీటింగ్లు పెట్టుకోవడానికి కానీ, సమావేశాలకు కానీ, దేనికైనా కూడా వారు చేసిన మంచి పని బట్టి రిటైర్డ్ ఎంప్లాయీస్ అంతా వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎంఆర్ఓ బాధ్యత అంటే చాలా ఒత్తిడి ఉంటుంది. అందులో తెనాలి టౌన్ అంటే ఇంకా ఒత్తిడి ఉంటుంది. అయినప్పటికీ కూడా వారి పనులు పక్కన పెట్టి మా రిటైర్ ఎంప్లాయీస్ కొరకు వారు కేటాయించిన ఈ సమయాన్ని బట్టి వారికి ఒక కృతజ్ఞత తెలియజేస్తున్నాం. తెనాలి మార్కెట్ సెంటర్లోని పళ్ల మార్కెట్లో తూనికల మోసాలను బట్టబయలు చేసిన తూనికల కొలతల శాఖ అధికారులు తూనికల మోసాలకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేశారు. స్థానిక మున్సిపల్ మార్కెట్ సెంటర్లో శుక్రవారం తూనికలు కొలతల శాఖ తెనాలి విభాగం అధికారి శేషసాయి ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించి ఎలక్ట్రానిక్ కాటాలలో తూనికల మోసాన్ని గుర్తించారు. పళ్ల బండ్ల మీద ఉండే ఎలక్ట్రానిక్ కాటాలు, కూరగాయల బండ్లపై ఉండే ఎలక్ట్రానిక్ కాటాలలో తూనికలు మోసం గుర్తించి ఆ వ్యాపారులపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా తెనాలి విభాగం తూనికల శాఖ అధికారి శేషసాయి మీడియాతో మాట్లాడుతూ తూనికల మోసాన్ని గుర్తించడానికి సులభమైన మార్గం మీరు కొనుగోలు చేసే పండ్లు, కూరగాయల వర్తకుడి వద్ద ఉన్న ఎలక్ట్రానిక్ కాటాపై అనుమానం ఉంటే మీ దగ్గర ఉన్న సెల్ ఫోన్ ఎలక్ట్రానిక్ కాటాలో ఉంచడం ద్వారా తూనికల మోసాన్ని గుర్తించవచ్చని తెలిపారు. ప్రతి 3 నెలలకు ఒకసారి తూనికల మోసాలపై తనిఖీలు నిర్వహిస్తామని, తరచూ తనిఖీలు నిర్వహిస్తున్న వ్యాపారులు తెగించి మోసాలకు పాల్పడుతున్నారని, వారిపై తూనికల శాఖ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. తమ విభాగం డిప్యూటీ కంట్రోలర్ హరిప్రసాద్ ఆదేశాల మేరకు ఈ ప్రత్యేక తనిఖీలు నిర్వహించినట్లుగా చెప్పారు. మొత్తం 10 కేసులు నమోదు చేసినట్లు వివరించారు. ఈ తనిఖీలో ఆ విభాగం సిబ్బంది పాల్గొన్నారు. శేషసాయి, ఇన్స్పెక్టర్ లీగల్ మెట్రాలజీ తెనాలండి. మా డిప్యూటీ కంట్రోలర్ గారి ఆదేశాల ప్రకారము, మా డిప్యూటీ కంట్రోలర్ గారి పేరు హరిప్రసాద్ గారండి. ఆయన ఆదేశాల ప్రకారము ఈరోజు తెనాలి పట్టణంలో ఈ పళ్ళ దుకాణాల మీద మొత్తం మార్కెట్లో చెక్ చేయమన్నారు, ఇన్స్పెక్షన్ చేయమన్నారు. దాని నిమిత్తం మేము ఇన్స్పెక్షన్ చేసి ఒక 10 కేసులు రాసామండి. వినియోగదారుల కాటాల గురించి తెలుసుకోవాలంటే మీ యొక్క మొబైల్ ఆ కాటా మీద పెడితే కరెక్ట్గా అంతే, మొబైల్ అనేది కరెక్ట్ స్టాండర్డ్ వెయిట్ ఉంటుంది, ఎన్ని గ్రాములు అనేది ఉంటుంది కదా అది మీకు తెలిసిపోద్ది. అది తేడా ఉంటే కాటా తేడా ఉన్నట్టు. మాకు కంప్లైంట్ ఇవ్వాలనుకుంటే మా ఫోన్ నెంబర్ 9885514492 మీరు చూసుకుని ఈ నెంబర్కి ఫోన్ చేసిన కంప్లైంట్ ఇచ్చిన మేము వచ్చి వెంటనే తక్షణము చర్య తీసుకుంటాం వాళ్ళ మీద. హెరిటేజ్ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి జన్మదిన వేడుకలను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం నాయకులు ఈదర వెంకట పూర్ణచంద్ర ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఆర్టీసీ డిపో అవుట్ గేట్ సమీపంలో గల ఈదర వెంకట పూర్ణచంద్ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి జన్మదిన వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి భువనేశ్వరికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పౌర సరఫరాల విభాగం డైరెక్టర్ కేసన కోటేశ్వరరావు, టీఎన్టీయూసీ అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు, రైతు సంఘం అధ్యక్షులు గుమ్మడి ప్రసాద్, 39వ వార్డు పార్టీ అధ్యక్షులు కోళ్లపూడి రాజేష్, జొన్నకుటి సుధామాధవి, తమ్మిశెట్టి ప్రసాద్, బాలసాని చందు, తంగిరాల సంసోను, తంగిరాల గోపి, సన్నిపోగు సురేష్, శుద్ధపల్లి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. తేజం పార్టీ శ్రేణులకు పండగ రోజు మా నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి, మా యువ నాయకుడు నారా లోకేష్ గారి మాతృమూర్తి అయిన నారా భువనేశ్వర్ గారి జన్మదినం ఈ రోజు అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. నారా భువనేశ్వరి గారు ఇంతకు ముందు ఏనాడు రాజకీయాల్లో తాను రావటం కానీ ఆమె పార్టీ కోసం పనిచేయటం కానీ జరగలేదు. కొంతమంది దృష్టులు మాట్లాడిన మాటలకు ఆమె నిజం గెలవాలి అని రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి అక్కడ ఉన్న మహిళలను, తెలుగుదేశం కార్యకర్తలను, ప్రజలను వారిని ఉత్తేజం కలిపి ఈరోజు తెలుగుదేశం పార్టీ బంపర్ మెజార్టీతో గెలవటానికి కానీ ప్రతిపక్ష పార్టీలకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11 సీట్లకి వారు పరిమితం అవటానికి కారణం
భువనేశ్వర్ గారి నిజం గెలవాలి అనే కార్యక్రమం కూడా ఒక రకంగా మాకు తెలుగుదేశం గెలుపుకి ఎంతో తోడ్పడింది. నారా భువనేశ్వర్ గారు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో నిండు నీరేళ్లు జీవించాలని వారికి కోరుకుంటూ హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. నమస్కారం. ఎన్నో సంవత్సరాల అనుభవం ఉండి 21 సంవత్సరాల యొక్క ముఖ్యమంత్రి పదవీ కాలం చేపట్టి మరి ఎప్పటికీ కూడా అలపెరగని మనిషిలా ఇప్పటికీ ప్రజాసేవ చేస్తున్నాడంటే దానికి వెనకాల ఉండి నడిపిస్తున్నటువంటి భువనేశ్వర గారు నిజంగా ఆమె ఓర్పుకి సహనానికి మేము మెచ్చుకుంటున్నాం. ఈరోజు ఆమె పుట్టినరోజు అవటం వలన మాకు చాలా సంతోషకరంగా ఈరోజు జరుపుకోవడం జరిగింది. ఆమెకున్న ఓర్పు ఏంటంటే ఒక విధంగా ఆమెకు వ్యక్తిగతంగా భర్త ముఖ్యమంత్రిగా ఉన్నా కానీ కొడుకు మంత్రిగా ఉన్నా కానీ ఎక్కడా కూడా ఆమె అహంకార్యాన్ని చూపించకుండా ఎప్పుడూ కూడా ప్రజాసేవలో నిమగ్నమై ఒక పక్కన ట్రస్ట్ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఒక పక్కన మహిళా సంఘాలకి అనేకమైన కార్యక్రమాల్లో అందుబాటులో ఉంటా కూడా ఆమెకంటూ సొంత ఇమేజ్ పెంచుకుని ఈరోజు జనంలోకి వచ్చి రాజకీయంలో ఎప్పుడు కూడా ఆమె పాత్ర లేకుండా వెనకాల నుండి నడిపించేటువంటి వ్యక్తి మాకు అందరి అభిమానురాలు నాయకురాలు అనేటువంటి ఆమెకి మరి దేవుడు ఎల్లకాలం ఆయురారోగ్యం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ భారతీయ స్టేట్ బ్యాంక్ ఉద్యోగ సంఘ నాయకుడిగా కామ్రేడ్ వై తారక్నాథ్ ఉద్యోగులకు అందించిన సేవలు నిరుపమానమని తెనాలి ప్రాంతీయ కార్యదర్శి రావిపాటి ప్రేమ్ కుమార్ పేర్కొన్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ సర్కిల్ నందు జనరల్ సెక్రటరీగా ఎస్బీఐ ఉద్యోగులకు మెరుగైన సేవలు అందించిన సేవామూర్తి వై తారక్నాథ్ 21వ వర్ధంతిని పురస్కరించుకుని పట్టణంలో ఆయన పేరిట పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత స్పెషల్ మున్సిపల్ ఎలిమెంటరీ పాఠశాలలో విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేశారు. అనంతరం గాంధీనగర్లోని అనాథల ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తెనాలి ప్రాంతీయ కార్యదర్శి రావిపాటి ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ తారక్నాథ్ ఉద్యోగ సంఘ నాయకుడిగా అందించిన సేవలను స్మరించుకుంటూ ఆయన పేరిట అన్నదాన సేవను విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టామని ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ సెక్రటరీలు పద్మసాయి, సతీష్, హేమానాయక్, రాజు, కిషోర్, మణికంఠ, అంజయ్య, టీవీఎస్ రావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ అంటే హైదరాబాద్ సర్కిల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు కలిసి ఉండేవి. దానికి లీడర్గా ఎదిగి నేషనల్ లెవెల్లో కూడా ఎన్నో స్థానాలు ఎంతో స్థాయికి ఎంతో ఎత్తుకు ఎదిగి నిజంగా యూనియన్కి ఎంతో సేవ చేశారు. ఎంత చేశారు అంటే అది చెప్పుకోలేనంత. మా బ్యాంకు తరఫున అన్ని బ్రాంచుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆయన్ని స్మరించుకుంటూ ఇలాంటి సేవలు చేస్తున్నాం. ఇక ముందు కూడా ఇట్లాంటి సేవలు ఆయన పేరుతోటి మున్ముందు కూడా మేము కొనసాగిస్తామని మీ అందరికీ తెలియజేస్తాం. అట్లాగే ఈ ఇచ్చిన చిన్న కానుక అంటే చిన్న ఆయన అనుసరించి మీకు ఇస్తున్న ఈ చిన్న బుక్స్ దీన్ని ఉపయోగించుకుని మీరు కూడా ఎంతో ఉన్నత స్థానానికి ఎదగాలని ముఖ్యంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మా తెనాలి రీజియన్ తరపున ఈరోజు ఈ స్పెషల్ మున్సిపల్ స్కూల్లో ఈరోజు బుక్స్ పంపిణీ కార్యక్రమము, అంతేకాకుండా నిరాశ్రయుల ఆశ్రమంలో కూడా అన్నదానం కూడా జరపడం జరుగుతుంది. ఈ పలు కార్యక్రమాలకి మాకు ప్రేరణ కానివ్వండి, లేకపోతే మాకు మంచి ఉద్దేశాలను కలిగించినటువంటి లీడర్గా కానివ్వండి కామ్రేడ్ తారక్నాథ్ గారిని చెప్పుకోవచ్చు. ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన మాకు యూనియన్కి స్టేట్ బ్యాంక్ ఆఫ్ స్టాఫ్ యూనియన్ అమరావతి సర్కిల్కి, అంతకుముందు ఉన్నటువంటి హైదరాబాద్ సర్కిల్కి ఎన్నో యాజ్ ఎ లీడర్గా ఎన్నో సేవలు మాకు చేసి దాని తర్వాత ఆయన ఈ రోజున తిరుపతిలో ఒక బహిరంగ సభ జరుగుతుండగా హఠాన్మరణానికి గురయ్యారు. గుర్తుగా ఈరోజు ఈ కార్యక్రమం చేపడుతున్నాము. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ముందస్తుగా శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ జగదీష్ బాబు మాట్లాడుతూ శారీరక మానసిక వికాసానికి యోగా సాధన ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. కేర్ యోగా న్యాచురోపతిక్ మెడికల్ కళాశాల వారి సహకారంతో కళాశాల జాతీయ విభాగం ఆధ్వర్యం నిర్వహించిన యోగా ఉత్సవాలను కళాశాల కార్యదర్శి వర్మ రామకృష్ణారావు, కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మీనారాయణ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుచరిత, డాక్టర్ నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని యోగా ఆవశ్యకతను విద్యార్థులకు వివరించారు. విద్యలో ఉన్నతంగా రాణించేందుకు యోగా సాధన ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జ్యోతి స్వరూప్, ఆర్వి రమణమూర్తి, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. దుగ్గిరాల మండలంలో ఈ నెల 21న జరగబోయే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని 17 సచివాలయాల్లో యోగాలు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ ఏ శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు. అంతర్జాతీయ యోగా దినం కార్యక్రమం అనేది మన యొక్క దుగ్గిరాల మండలంలోని 17 సచివాలయాల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు ఈ యొక్క కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ యోగాసనాలకు సంబంధించి 3 ఫేసెస్లో మనం మన యొక్క ప్రజానీకానికి యోగాసన కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది. అలాగే రేపు చివరి రోజు జూన్ 21వ తారీఖున
మన రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నంలో ఈ యొక్క కార్యక్రమాన్ని యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అలాగే మనం కూడా రేపు ఉదయం 17 సచివాలయాల్లో ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ యోగాసనం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల యొక్క ఆరోగ్యం కానీ, అలాగే వాళ్ళ యొక్క మానసికంగా సమస్యలు కానీ, అలానే ఆరోగ్యపరమైన సమస్యలు ఏమైనా ఉన్నా కూడా ఈ యొక్క సమస్యలు మనం యోగాసనాల ద్వారా మనం రెక్టిఫికేషన్ చేసుకోవచ్చు. అలాగే మనం కూడా రేపు ఈ యొక్క కార్యక్రమాన్ని మన గౌరవ మినిస్టర్ గారు మంగళగిరి కాన్స్టిట్యున్సీలో మన యొక్క దుగ్గిరాల్లో కూడా మనం మంచిగా ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రజాప్రతినిధులు, కూటమి నాయకుల ద్వారా కూడా నిర్వహించడం జరుగుతుంది. దుగ్గిరాల రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం రెవెన్యూ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలుత తహసీల్దార్ కార్యాలయం నుంచి మండల అధికారులు, కూటమి నాయకులతో కలిసి పోలీస్ స్టేషన్ మీదుగా శివాలయం సెంటర్ వరకు ర్యాలీని కొనసాగించారు. అనంతరం కార్యాలయం వద్దకు చేరుకుని సమావేశం ఏర్పాటు చేశారు. తదుపరి గ్రామానికి చెందిన విశ్రాంత తహసీల్దార్ ఎం వెంకటేశ్వర్లను పూలమాలతో, శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఐ సునీత, ఎంపీడీఓ ఈ శ్రీనివాసరావు, ఎంపీపీ షేక్ జబీన్, వైస్ ఎంపీపీ పసుపులెట్టి సాయి చైతన్య, మండల తెదేపా అధ్యక్షురాలు శ్రీ అనిత, మండల జనసేన పార్టీ అధ్యక్షులు పసుపులెట్టి శ్రీనివాసరావు, మాజీ ఎంపీపీ వెనిగల శ్రీకృష్ణ ప్రసాద్, పెద్దపాలెం గ్రామ సర్పంచ్ పాటిబండ్ల కృష్ణప్రసాద్, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు ఏళ్ల జయలక్ష్మి, డిప్యూటీ తహసీల్దార్ కనకదుర్గ, సర్వేయర్ గోపాలరావు, రిజర్వ్ డీటీ ప్రశాంతి, సీనియర్ అసిస్టెంట్ చిట్టిబాబు, జూనియర్ అసిస్టెంట్ దుర్గా, వీఆర్ఓలు, వీఆర్ఏలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు, నాయకులు మాట్లాడారు. వెళ్ళిన వెంటనే ఆ పని చేశారు, ఈ పని చేయలేదంటే రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఒక 300 సబ్జెక్ట్స్ ఉంటాయి. దాంట్లో ఒక్కొక్క సబ్జెక్ట్లో మాకు ఈ రకంగా చేయాలి, ఈ రకంగా చేయొద్దని ఉంటుంది. ఒక యాక్ట్స్ ఉంటాయి, మాకు ఆ బిఎస్ఓ ప్రకారమే మేము వెళ్ళాలి, ఆ యాక్ట్ ప్రకారమే మేము చేయాలి. అంతేగాని కొన్ని మానవతంగా ఉన్నా కూడా మనం చేయడానికి ఉండదు. అది మనం పై దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు జీవో రూపంలో, సర్కులర్ రూపంలో మనకేమన్నా మళ్ళీ ఇస్తే మేము చేయొచ్చు. కానీ అది మాకు కొంత యాక్ట్స్ ఉంటాయి, దాని ప్రకారం మేము నిర్వహించాల్సి వచ్చింది. జెన్యూన్ ఇష్యూస్ ఏదైతే ఉందో రూల్ ప్రకారము మేము ప్రొసీజర్ ఫాలో అయ్యి ప్రతి ఒక్క చేయగలిగిన ప్రతి ఒక్క సర్టిఫికేట్ కూడా మేము మా విఆర్ఎస్ ద్వారా చెప్పి మేము అన్ని కూడా చేయించాము. రేషన్ కార్డులు, భూ సమస్యలు, కుల ధృవీకరణ పత్రాలు, నీటి పన్నులు, ఎన్నో సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. రెవెన్యూ అధికారులందరూ ప్రజల సమస్యలను తీరుస్తూ ముందుకు వెళ్తున్నారు. ఎంఆర్ఓ గారు అన్ని సమస్యలను చేపడుతున్నారు. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. రైతులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి ఇబ్బంది పడుతుంటే స్వయంగా ఎంఆర్ఓ గారు, మన అధికారులందరూ కూడా విఆర్ఓలు అవుతానండి, విఆర్ఏలు అవుతానండి, రేషన్ కార్డు, ఆధార్ కార్డు లేని వాళ్ళకు కూడా సంచార జాతుల వాళ్ళు ఉన్నారు. అక్కడ కొంతమంది జిల్లాలోనే వాళ్ళందరూ ఆశ్చర్యపోయే రీతిగా, ముఖ్యంగా మీకు చెప్తున్నాను, కలెక్టర్ మేడం నుంచి 2 లక్షల రూపాయలు అందజేసి 20 కుటుంబాలు, వాళ్ళలో కడుపుతో ఉన్న పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు ఉన్నారు, 10,000 రూపాయల చొప్పున వాళ్ళకి అందజేసి, వాళ్ళకి ఒక నెల సరిపడా సరుకులు అందజేసి, మీకు ఎలా జరిగిందని చెప్పి నన్ను చాలా మన నియోజకవర్గం నుంచి అడిగారు. ఒకప్పుడు రెవెన్యూ వ్యవస్థ మనకు నిజంగా మాట్లాడుకుంటే చాలా దూరంగా ఉండేది. మనందరం కూడాను పంచాయతీ వ్యవస్థతో దగ్గరగా ఉండి పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారానే ఉంటూ ఉండేవాళ్ళం. కాలక్రమేణా అనేక మార్పులతో గత 10-15 సంవత్సరాల నుంచి రెవెన్యూ వ్యవస్థ కూడా కలిసి రావడం జరుగుతూ ఉంది. అనేక సంస్కరణలు చేపట్టి, మరి ఇంతకుముందు రెవెన్యూ అంటే కనుక చాలా కష్టమైన పని, చాలా కష్టంగా ఉన్నటువంటి పరిస్థితుల నుంచి చాలా సులువైన మార్గాలకి ఈ రెవెన్యూ వ్యవస్థలో ఉండే అధికారులందరూ కూడాను, ప్రజాప్రతినిధులు అయితేనేమి, పైన ఉన్నటువంటి గత ప్రభుత్వాలు అయితేనేమి సరళీతరం చేయడం జరిగింది. ఆ గత ప్రభుత్వంలో చేసిన కొన్ని ఇబ్బందుల వల్ల కొన్ని చోట్ల మన ఏమన్ ఏరియాలను కూడా ఎక్కువ ఉన్నాయి. బాగా ల్యాండ్స్ దీంట్లో అడంగల్లో చూస్తుంటే ఒకదాని తగ్గుతుంది. పుస్తకాల్లో ఉంది, డాక్యుమెంట్లు అన్నింటిలో ఉంది, ల్యాండ్ కూడా ఉంది అక్కడే. కానీ రికార్డులు అడంగల్లో వచ్చినాక తగ్గుతుంది అన్నమాట. అవన్నీ కూడా మనం సరి చేసుకోవాలి. కనుక రైతులు ఎప్పటికప్పుడు మనం చూసుకోవాలి. చూసుకుని సంవత్సరానికి ఒకసారి ఎవరోసారి చూసుకోవడం, అడంగలు తెప్పించుకోవడం, తేడా ఉందో చూసుకోవడం, ఉన్నప్పుడు మనం అప్లై చేసుకుంటే మనకి ఇబ్బంది లేకుండా పోద్ది. అటువంటి సమస్యలు కూడా సులభబద్ధం చేసేసి ఎమ్మటెమ్మటే ఇవ్వడానికి కూడా మన ప్రభుత్వం వారు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా అంతగా చేస్తారు. కనుక మా ప్రత్యక్షంగా మన మేడం గారిని చూసాం. మా మేడం గారు ఏమని వచ్చారు, అక్కడ ఉన్నటువంటి భేదాభికి అందరినీ బాగా కాలనీలో ఉన్నటువంటి అందరినీ పోగు చేసుకొచ్చి హై స్కూల్లో పెట్టారు. ఊళ్ళో ఎవరు దాతలు ఉన్నారు, ఎవరు చేస్తారు, వీళ్ళకి మనం వీళ్ళందరిని ఆదుకోవాలని చెప్పి ఆమె చేసినటువంటి కృషి మేము నిజంగా ఆ రోజు చూసాం. ఇలాంటి ఆఫీసర్లు కదా మనకు కావాల్సింది. రెవెన్యూ వ్యవస్థలో, మిగతా వ్యవస్థలో అన్నింటిలో గల ఇలాంటి ఆఫీసర్లు మనకు ఉన్నట్టయితే మన వ్యవస్థలు ఎంతో బలీతం అవుతాయని ఆ రోజున మీ వీఆర్ఓలు కానివ్వండి, వీఆర్ఏలు కానివ్వండి, ఆ వరదలు వచ్చినప్పుడు మీరు చేసినటువంటి సేవలు
ఎప్పుడైతే కష్టాల్లో ఉన్నామో అన్నప్పుడు నేనున్నానని ముందుకు వచ్చినటువంటి వాడే మగాడు ఇవాళ. తెనాలి గుంటూరు ప్రాంతాల్లో ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో 250 సీట్లు గాను అలాగే ప్రైవేటు ఐటీఐ కళాశాలలో 107 సీట్లు గాను రెండో విడత ప్రవేశం కొరకు జూలై 15వ తేదీలోపు ప్రభుత్వ ఐటీఐ వెబ్సైట్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెనాలి ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ రావి చిన్న వెంకటేశ్వరరావు ప్రకటన తెలియజేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రపంచ యోగా డే సందర్భంగా శనివారం మండల గ్రామంలో మెగా యోగా కార్యక్రమాలు. ఎంపీడీఓ అత్తోట దీప్తి. పళ్ళ మార్కెట్ సెంటర్లో తూనికల కొలతలు, అధికారుల తనిఖీలు, 10 కేసులు నమోదు. తెనాలి శాఖ అధికారి శేషసాయి. మండల రెవెన్యూ కాలనీలో ఘనంగా రెవెన్యూ డే ఉత్సవాలు. విశ్రాంత ఉద్యోగులను సత్కరించిన తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ. ఇవే బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ హెచ్సివి న్యూస్.